ఏ శాలిని ఆగు. నువ్వెవ్వరు నాకు చెప్పడానికి? గెట్ అవుట్ ఆఫ్ ద రూమ్. పో పో బయటికి. ఇప్పుడు ఎంత పెద్ద తప్పేం చేశానని అంత సీన్ క్రియేట్ చేస్తున్నావు? అవును, నాకేం తోచక ఇలా పిచ్చిదాన్లా చేస్తున్నాను. అండ్ యా, నీ తప్పేం లేదు. ఆ కావ్యతో ట్రిప్స్కి వెళ్ళడం, తను ఇచ్చిన గిఫ్ట్స్ ఉంచుకోవడం, తనని హక్ చేసుకోవడం, మీ ఫొటోస్ దాచిపెట్టుకోవడం మీ తప్పు అస్సలు కాదు. దాచిపెట్టడం? సారీ, ఇట్స్ నాట్ కాల్ హైడింగ్, ఇట్స్ చీటింగ్. యు చీటెడ్ మీ. చా బేబీ, అలా అనుకో బేబీ. ఏ పో, దూరం పో. ఇదే కదా ఆ షర్ట్ తను హక్ చేసుకొని ఉంటుంది. ఇదే కదా శాలిని ప్లీజ్, అది నా ఫేవరెట్ షర్ట్. దాన్ని ఫేవరెట్ షర్టా? శాలిని ఎందుకు ఫేవరెట్? తను హక్ చేసుకుందానా లేదా తను గిఫ్ట్ ఇచ్చిందానా చెప్పు. శాలిని ఎందుకంత వరీ అవుతున్నావు? ఇట్స్ బీన్ 2 years సిన్స్ ఐ బ్రోక్ అప్ విత్ కావ్య. తను ఎక్కడ ఎలా ఉందో కూడా తెలీదు. అండ్ ఐ డోంట్ ఈవెన్ ఫీల్ ఎ థింగ్ ఫర్ హర్. వై డు యు స్టిల్ హావ్ హర్ పిక్చర్స్ ఆన్ యువర్ ఫోన్? అది కూడా హిడెన్ పిక్చర్స్ లో కాకుండా ఒక ఫేక్ యాప్ లో ఎందుకు దాచావు? అప్పటికి నాకు డౌట్ వచ్చింది, ఈ ఆడియో మేనేజర్ యాప్ ఏంటని. ఏం చెప్పావు అప్పుడు? అది బేబీ చెప్పు. అది ఆడియో కంట్రోల్స్ కోసం. ఆడియో కంట్రోల్స్. అప్పుడే అనిపించింది నాకు, అన్ని కంట్రోల్స్ సెట్టింగ్స్ లో ఉంటాయి కదా, మళ్ళీ ఈ ఆడియో మేనేజర్ యాప్ ఏంటని చెప్పి. కానీ పెద్ద పట్టించుకోలేదు నేను, ఎందుకంటే నాకు నీ మీద ఉన్న నమ్మకం. కానీ నేను నిన్ను నమ్మిందే చేసిన పెద్ద తప్పు. అందుకే ఇలా గుడిదానిలాగా చేసుకొని నన్ను ఆడుకుంటున్నావు. దివ్య వచ్చి చెప్పే వరకు నాకు తెలియదు తెలుసా ఇలాంటి యాప్స్ ఉంటాయని. మీరంతా దీంట్లోనే కదా మీ సీక్రెట్ లైఫ్ మెయింటైన్ చేసేది. ఎస్, షీఈ్ రైట్, ఆల్ మెన్ ఆర్ ద సేమ్. తను ఎప్పుడు చెప్తూనే ఉండేది, కానీ నేనే కార్తీక్ అలా కాదు అని చెప్తూ ఉండేదాన్ని. కానీ ఏముంది, వై డిడ్ ఐ ఈవెన్ ఫీల్ లైక్ ఐ నీడ్ అ మ్యాన్ ఇన్ మై లైఫ్? దివ్య కరెక్ట్, డివోర్స్ ఇచ్చేసి హ్యాపీగా ఉంది. హేయ్ శాలిని, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఇందా నేను చూస్తున్నా, ఎందుకు ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? యాప్ నా ఫోన్లో బై మిస్టేక్ ఉండిపోయింది అంతే. వావ్, మళ్ళీ అబద్ధం కాదు. కార్తిక్, నువ్వు ఫోన్ కొని 1 year అవుతుంది, నీ బ్రేకప్ అయి 2 years అవుతుంది. నువ్వు మళ్ళీ ఫోన్లో యాప్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇది ఇన్స్టాల్ అయిందని తెలీదా? లేకపోతే రోజు యూజ్ చేసే ఈ ఫోన్లో ఈ యాప్ ఉందని తెలియదంటావా? చెప్పు బేబీ. ఏంటి? సరే సారీ, తన పిక్చర్స్ నా ఫోన్లో ఉన్నాయని నాకు తెలుసు. బట్ మనం పరిచయనప్పటి నుంచి ఎప్పుడూ యాప్ నేను ఓపెన్ కూడా చేయలేదు. వావ్, సూపర్. మళ్ళీ ఇంకోటా? చెప్పేదేనో. ఎప్పుడో ఆ ఫొటోస్ డిలీట్ చేద్దాం అనుకున్నా, బట్ ఐ కుడెంట్. That's because you still love her and you're waiting for the moment when she's coming back to you. And that's when you dump me. నేను చెప్పేది పూర్తిగా వెనక నరుస్తావు ఎందుకు? ఆ కావ్య చెప్తే మాత్రం బాగుంటావే. కావ్య కాదు కార్తిక్, దివ్య. కావ్య నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రా. బేబీ, ఐమ్ సో సారీ. ఆర్ యు ఫైన్? యు ఆర్ సో సిక్. నేను నమ్మిందే నేను చేసిన పెద్ద తప్పు. శాలిని, నీకెలా చెప్తే అర్థం అవుద్ది? హాయ్ అనిక, ఎప్పుడొచ్చా? అంకుల్ దివ్యాని కావ్య అన్నారు కదా అప్పుడు. అనిక, ఏంటిలా వచ్చావు? అది మమ్మీ హౌస్కి ఏదో పాటలు పెట్టడం మర్చిపోయింది. ఆఫీస్కి ఏదో మీటింగ్ ఉందంట. 1/2 hourలో వచ్చేస్తుంది. అప్పటిదాకా ఇక్కడ ఉండొచ్చా? ఇట్స్ ఓకే, నేను కింద వెయిట్ చేస్తా. అయ్యో, యూ కెన్ కమ్ హియర్ ఎనీ టైమ్. ఎప్పటి వరకైనా ఉండొచ్చు ఇక్కడ. మ్యాగీ? ఓకే. 1 minute. Maggie is my thing. I'll do it.
మ్యాగీ సింపుల్గానే చేస్తే బాగుంటుంది. దాంట్లో ఊరికే అవి ఇవి వేసి దాన్ని కాంప్లికేట్ చేయకు. లైక్ ఇన్ ఎవ్రీథింగ్. శాలిని, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అట్లీస్ట్. ఏం చెప్తావో చెప్పు. తన ఫొటోస్ డిలీట్ చేయలేదంటే దట్ డజంట్ మీన్ ఐ స్టిల్ లవ్ హర్. బట్ ఎందుకో చేయలేకపోయాను. కావ్యతో నా 4 years రిలేషన్ నా లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ చూపించింది. అండ్ యూ నో, ఐ వాజంట్ ఈవెన్ ఫీలింగ్ నార్మల్ ఫర్ 1 year. నువ్వు కలిసాకే ఐ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ హ్యూమన్ అగైన్. వన్ డే మొత్తం అన్ని డిలీట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. బట్ ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ డిలీటింగ్ ఫ్యూ చాప్టర్స్ ఇన్ మై లైఫ్ అని. అందుకే చేయలేకపోయానేమో. అంతలా ఆమెను మిస్ అవుతున్నావంటే తన దగ్గరికి వెళ్ళు పో. ఏ మెంటల్, ఏమర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? అర్థమైంది బాబు, చాలా బాగా అర్థమైంది. ఇదో గొప్ప లవ్ స్టోరీ. అన్నీ చూసేశాక నేను దొరికా నీకు. ఏం చేసావు? లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు అంతేగా? సరే, ఇప్పుడుదా కంట్రోల్ చేసుకున్నాను ఈ టాపిక్ మాట్లాడొద్దని. బట్ నువ్వు ఆగట్లేవు కదా. నీ వికాస్ సంగతి ఏంటి? ఏంటి వికాస్ సంగతి? ఏం లేదా? నేనేం నీలా ఫొటోస్ దాచిపెట్టుకొని లవ్ స్టోరీని తలుచుకుంటూ దేవదాస్ లాగా ప్రెసెంట్ రిలేషన్షిప్ని పాడు చేయట్లేదు. కరెక్టే, కానీ ఇంకా టచ్లో ఉన్నావు కదా. హలో ప్లీజ్, యూ డోంట్ హ్యావ్ టు గెట్ డిఫెన్సివ్ నౌ. యూ కాల్ మీ డిఫెన్సివ్ వెన్ యూ డోంట్ లైక్ వాట్ ఐఎమ్ టాకింగ్. ఓకే టాక్. నో, యూ టాక్. చెప్పు, టచ్లో ఉన్నావు కదా. లేను. ఓకే ఓకే ఓకే. డోంట్ గెట్ దిస్ నౌ. యు ఆర్ ఇరిటేటింగ్ మీ. అసలు ఎందుకు అడిగావో చెప్తావా? బికాస్ ఐ నో యు ఆర్ ఇన్ టచ్ విత్ హిమ్. నో కార్తీక్, ఐఎమ్ నాట్. ఇన్స్టాగ్రామ్లో మీ ఇద్దరు మాట్లాడుకుంటే నాకు తెలియదు అనుకున్నావా? పోనీ ఫోన్పేలో టెక్స్ట్ చేసుకోబోయారు. అది కాదు. నేను చూసాను శాలిని. నో, డోంట్ బ్లఫ్. డిడ్ యు చెక్ మై ఫోన్? ఐ విష్ ఐ డిడ్, బట్ ఐ డెంట్. నోటిఫికేషన్ పాపప్ అయితే చూశాను. అతను జస్ట్ నా స్టోరీకి రిప్లై ఇచ్చాడు అంతే. మా టచ్లో లేడన్నావు. ఒక మెసేజ్ చేస్తే టచ్లో ఉన్నట. ఓహో నైస్. అసలు ఎక్కడుందో ఏం చేస్తుందో తెలియని పిల్ల ఫోటోలు నా ఫోన్లో ఉంటేనే ఇంత రచ్చ చేస్తున్నావు. మీ ఇద్దరు రకంగా మెసేజ్ చేసుకుంటున్నారు, నేనేం చేయాలి? చీప్గా మాట్లాడకు. నేనేం నీలాగా ఐ డోంట్ హోల్డ్ ఫీలింగ్స్ ఫర్ హిమ్ ఎనీమోర్. అయినా నువ్వు పరిచయం అయినప్పటి నుంచి ఆల్ మై ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఫర్ హిమ్ గాట్ బర్న్డ్ ఇన్ టు యాషెస్. అయినా నేనేం మెసేజ్ చేయను వాడికి. వాడే ఎప్పుడో ఒకసారి ఒక లైకో మెసేజో చేస్తూ ఉంటాడు. అండ్ వెన్ హీ డస్ దట్ ఐ డోంట్ ఈవెన్ ఫీల్ ఎ థింగ్ అబౌట్ హిమ్. వావ్ ఆంటీ సూపర్. థ్యాంక్ యూ. ఇది మీ అంకుల్ స్పెషల్. థ్యాంక్స్ అక్కడ చెప్పు. థ్యాంక్ యూ అంకుల్, చాలా చాలా బాగుంది. ఇంకా కావాలంటే చాలా ఉంది. హలో, మొత్తం అంకులే కాదు, నేను కూడా చేశాను. ఇన్ఫ్యాక్ట్ నా హ్యాండ్ వల్లనే అంత బాగొచ్చింది. ఆ, అవును నిజమే. ఏంటి కాదా? నువ్వు కానీ ఇది చాలా బాగుంది. నేను ఎప్పుడు వచ్చినా నాకు ఇదే కావాలి, ఓకేనా? ఓకే. మీ ఇద్దరు సూపర్ టీమ్, వెరీ వెరీ గుడ్. నన్ను కూడా మీ టీంలో జాయిన్ చేసుకుంటారా ప్లీజ్? కానీ దానికి మన టీం లీడర్ ఒప్పుకోవాలి. అంకుల్ ప్లీజ్ అంకుల్, మీకు నేను కొత్త గేమ్స్ నేర్పిస్తా. ఓకే, ఐల్ థింక్ అబౌట్ ఇట్. మెన్
నేను ఏ ఇంత లేవు అప్పుడే మొదలు పెట్టావా? ఏ ఎందుకు కొడతావు? మన ఇద్దరం సేమ్ టీం కదా. ఓ మా అమ్మ వచ్చేసింది. ఓకే టీమ్ బాయ్. దా. ఇదిగో బ్యాగ్ తీసుకో. సారీ, కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాను అనుకుంటా. నిన్న చూసిన హిందీ సినిమా ఎఫెక్ట్ ఏమో ఇది. పర్లేదు, ఐ అండర్స్టాండ్ అండ్ ఐఎమ్ సారీ టు. సరే పద, ఆకలేస్తుంది. లెట్స్ హ్యావ్ షెఫ్ స్పెషల్ మ్యాగీ. సర్లే కానీ నీ ఫ్రెండ్ ఉంది దివ్య, ఒకసారి ఇంటికి పిలు, మాట్లాడాలి. అరే హాయ్ గైస్, చూసారు కదా మీ ఎక్స్ ఫోటోలు మీరు దాచిపెట్టుకున్నా లేదంటే అలాంటి డౌట్ వచ్చినా కూడా ఎలాంటి కాన్సిక్వెన్సెస్ జరుగుతాయో. మీ మధ్య కూడా ఇలాంటి చిన్న చిన్న ఫైట్స్ అండ్ మూమెంట్స్ జరిగే ఉంటాయి అనుకుంటా కదా. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి లోపల దాచిపెట్టాం. మళ్ళీ మళ్ళీ ఇలాంటి మూమెంట్స్ మీరు ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మీటింగ్లో యూ జస్ట్ ఏట్ అండ్ లెఫ్ట్ నో క్రమ్స్. ఏటా? నేనేం తిన్నా? అంటే మీటింగ్లో మీరు ఇచ్చి పాడేశారా అని. రోహిత్, Huh? I think I did it. I found the goat idea for our next ad campaign.